ప్రభుత్వ భూమి ఎక్కడున్నా రాబందుల్లా వాలిపోయి గుట్టుక్కున మింగుడు కాంగ్రెస్ పెద్దలకు అలవాటుగా మారిపోయింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో న్యాయ వివాదాల్లో ఉన్న లక్షల కోట్ల విలువైన వేలాది ఎకరాలకు కాపాడి ప్రభుత్వ భూ బ్యాంకులు జమ చేశారు. ఇది కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి భూ బ్యాంకు కన్నం వేస్తున్నారు. తాజాగా పాలక పెద్దలు రావల్ కోల్లో వేల కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు స్కెచ్ వేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం రావల్కోల్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 418, 20, 22, 25లో 275.12 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించిన వివాదం దశాబ్దాలుగా కొనసాగుతుంది. గతంలోని రెవెన్యూ అధికారులు నిబంధనల మేరకు వ్యవహరించి ఈ భూములు ప్రభుత్వానికి చెందినవంటూ పోరాడారు. గతంలో ఓఆర్సీలు ఇవ్వగా 2003లో అప్పటి జాయింట్ కలెక్టర్ రద్దు చేశారు. అవి శాశ్వత పచ్చిక భూములుగా నమోదైనందున ప్రభుత్వానికి చెందుతాయని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయస్థానాల్లోనూ గట్టి వాదనలు వినిపించే భూములను సర్కార్ ఖాతాలోనే ఉంచేందుకు కృషి చేశారు. అందుకే తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనూ ప్రైవేట్ వ్యక్తులు ఎన్ని మార్గాల్లో ప్రయత్నించినా ఆ భూముల్ని దక్కించుకోలేకపోయారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా తారుమారైంది. కొందరు మంత్రులు, ముఖ్యనేత బంధువులు కలిసి ఈ భూములను కాజేసేందుకు ప్లాన్ చేశారు. పదవి విరమణకు 3 రోజుల ముందే ఒక ఆర్డీఓ ద్వారా ప్రొసీడింగ్స్ ఇప్పించి ఆ భూములను కాజేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. (1954, 55) ఖాసరా పహానీల ప్రకారం సర్వే నెంబర్ 418, 20, 22, 25లోని 275.12 ఎకరాలకు పట్టాదారులుగా హైదర్ అలీ సిద్దికీ పేరుంది. ఈ భూముల క్లాసిఫికేషన్లో పన్మక్తా భూమిగా నమోదై ఉంది. భూమి స్వభావంలో కంచె భూములుగా వస్తున్నాయి. 1955, 56 నుంచి ఈ భూములు రియాసత్ తండ్రి షేక్ మహమ్మద్ జాహిద్ అలీ తండ్రి మురాద్ అలీ పేరుపై నమోదై ఉన్నాయి. అయితే 1971, 72 పహానీల్లో పట్టాదారులుగా వీళ్లే ఉన్న భూములు వెంకట్రామరెడ్డి ఆధీనంలో ఉన్నట్టుగా నమోదైంది. 1973, 74లోనూ అదేవిధంగా వచ్చింది. ఆ తర్వాత 2002, 3 వరకు పట్టాదారులుగా రియాసత్ అలీ, జాహిద్ అలీ పేర్లు వస్తున్నాయి. స్వాధీనంలో మాత్రం అనేక మంది పేర్లు నమోదవుతూ వచ్చాయి. 2003, 4 నుంచి సర్కారీ ఖారీజ్ ఖాతాగా వస్తుంది. అయితే ఈ 275.12 ఎకరాలు తమ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులంటూ మహమ్మద్ గౌస్ ఇతరులు క్లెయిమ్ చేస్తున్నారు. తాము వారసులమేనంటూ మహమ్మద్ ఎజాజ్ ఇతరులు వాదిస్తున్నారు. ఎప్పటి నుంచో సాగులో ఉన్నామని కొందరు ప్రైవేట్ వ్యక్తులు వాదిస్తున్నారు. ఈ క్రమంలో సివిల్ కోర్టుల్లోనూ పలు వివాదాలు నమోదై ఉన్నాయి. రావల్కోల్ భూములను 1973 నుంచి సాగు చేసుకుంటున్నామని, ఇనాం భూములు అయినందున ఓఆర్సీ, పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని కొందరు వ్యక్తులు 1997లో రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. సంబంధిత ఆర్డీఓ వారికి ఓఆర్సీలు జారీ చేశారు. తర్వాత వివాదం జాయింట్ కలెక్టర్ వద్దకు వచ్చింది. అనేకసార్లు విచారణ చేసిన తర్వాత 2003 నవంబర్ 29న అప్పటి జేసీ రవిచంద్ర సమగ్రంగా ఉత్తర్వులను జారీ చేశారు. పహానీలను క్షుణ్ణంగా పరిశీలించి కంచె భూములుగా నమోదై ఉన్నట్టుగా గుర్తించారని తెలిపారు. కాబట్టి 1973లో ఇవి సాగుకు యోగ్యమైన భూములే కావని స్పష్టం చేశారు. ఆయా భూముల్లో సాగు చేస్తున్నామంటూ వచ్చిన వ్యక్తులకు గతంలో ఇచ్చిన ఓఆర్సీలను రద్దు చేశారు. ఈ భూములన్నీ రికార్డుల పరంగా ఇనాం భూములు కావడంతో 1955 ఇనాం రద్దు చట్టం ప్రకారం పచ్చిక బయళ్లుగా ఉన్న ఈ భూములన్నీ ప్రభుత్వానికి చెందినవిగా జేసీ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇలా దశాబ్దాలుగా వివాదాల్లో నలుగుతున్న విలువైన భూమిపై ప్రభుత్వ పెద్దల కన్ను పడింది. ఇనాందారుల ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించడంలో తెర వెనుక భారీ సంప్రదింపులు జరిగాయని, ఆ తర్వాత ఫైళ్లను కదిలించారని తెలిసింది. కరీంనగర్కు చెందిన ఒక ఇన్ఛార్జి మంత్రి, నెంబర్ 2 మంత్రితో పాటు ముఖ్యనేత బంధువులు ఈ సెటిల్మెంట్లోకి ప్రవేశించినట్లు విశ్వసనీయంగా సమాచారం. అయితే ఇన్నాళ్లు అధికారులు ఖాసరా పహానీ కోణంలో గతంలో జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు, గతంలో హైకోర్టు పలు దఫాలుగా ఇచ్చిన సూచనల మేరకు సమగ్ర పరిశీలనతోనే విచారణ జరిపారు. కానీ ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోగానే
చట్టాలు నిబంధనలన్నీ అటకెక్కి జెట్ స్పీడ్లో ఉత్తర్వులు వచ్చాయి. దీంతో 275.12 ఎకరాల్లో ప్రభుత్వ పెద్దలకు తలా 50 ఎకరాల చొప్పున వాటాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఎకరా విలువ 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అంటే ఒక్కో సర్కారు పెద్దకు 1000 కోట్ల విలువైన భూములు వాటాగా వచ్చాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండు 275 ఎకరాల భూదందాను పూర్తి చేసేందుకు ప్రభుత్వ పెద్దలు పక్కా ప్లాన్ వేసినట్లు చెప్తున్నారు. ఇందుకోసం పదవి విరమణకు చేరువలో ఉన్న రాజేష్ కుమార్ అనే అధికారికి కీసర ఆర్డీఓగా పోస్టింగ్ ఇచ్చి పనులను పూర్తి చేశారని రెవెన్యూ శాఖలో బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఆర్డీఓ రాజశేఖర్ ఈ ఏడాది జనవరి 8న కీసర ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టారు. వచ్చిన వెంటనే 1993 ఫైలును తెరిచారు. 28న అంటే దాదాపు నెలన్నర రోజుల్లోనే విచారణ పూర్తి చేసి రిజర్వ్ ఫర్ ఆర్డర్లు పెట్టడమే కాకుండా దాల్మే కుచ్ కాలహాయ్ అని స్పష్టం చేస్తున్నారు. రిటైర్మెంట్కు 3 రోజుల ముందు ఉత్తర్వులు జారీ చేసి పనిని పూర్తి చేశారని చెప్తున్నారు. బలమైన ఆధారాలైన 1854, 55 కాసరా పాణ్యాలను పట్టించుకోకుండా 2003లో జేసీ రవిచంద్ర ఉత్తర్వులను పక్కన పడేసి గతంలో ఓఆర్సీల రద్దుకు గల కారణాలను దాచిపెట్టి వారసుల పేర్లపై వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా ఎంపిక చేసిన వారికి ఓఆర్సీలు ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా భూ వివాదంలోని ఇతర కక్షిదారులను పలు దఫాలుగా పిలిచి విచారించిన ఆర్డీఓ ప్రొసీడింగ్స్ హార్డ్ కాపీలను వారికి ఇవ్వలేదు. కేవలం నెంబర్ 2 మంత్రి పేషి నుంచి వచ్చిన వ్యక్తి చేతిలో పెట్టి సంతృప్తిగా పదవి విరమణ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్డీఓ ఉత్తర్వులు జారీ చేసి ఇప్పటికీ 17 రోజులవుతున్నా ఇప్పటి వరకు కక్షిదారులకు ఆ ఉత్తర్వులు అధికారికంగా అందలేదు. ప్రొసీడింగ్స్ గోప్యంగా ఉంచడమే కాకుండా న్యాయస్థానాల నుంచి స్టేటస్ రాకుండా ఉండేందుకు ఇనాందారులతో హైకోర్టులో కేవియట్ దాఖలు చేయించినట్లు సమాచారం.